శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడప్రసాద్ మాట్లాడుతూ చీకట్లో నరికేయందని పేర్ని నానినడం దేనికి సంకేతమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంటపాళ్ల పర్యటనలో కార్యకర్త పట్టుకున్న రప్పారప్పా నరుకుతామనే ప్లకార్డును జగన్ సమర్థించడాన్ని బోడప్రసాద్ దుయ్యబట్టారు. నరికేస్తాం, చంపేస్తాం అనేది వైసీపీ తీసుకువచ్చిన రాజారెడ్డి రాజ్యాంగమని, ప్రజల అభివృద్ధి సంక్షేమంతో సాగే కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి, వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మరి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఈయన ఎమ్మెల్యేల సాక్షిగా రప్పా రప్పా నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రప్పా రప్పా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వైసీపీ నేతలు రప్పా రప్పా నరికేస్తాం అనేది రాజారెడ్డి రాజ్యాంగం, ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఆదరణ చూసి ఓర్వలేక చెప్పిన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో, చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉందో, గత ప్రభుత్వం మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. దాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజున ఈ యొక్క హింసని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి సంక్షేమ పథకాలని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నందుకు కూటమి నేతలు నరకాలా, లేదా మీరు చేసిన తప్పులు నిజమేనని నిర్ధారించి మీ నాయకులకు జైలుకు పంపిస్తున్న కోర్టులను అనుమతించాలా, ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ నాయకుడు మహిళలని రాష్ట్ర వ్యాప్తంగా మీ టీవీ, మీరు సాక్షి టీవీ, అది ఎవరిది ప్రజలందరికీ తెలుసు. ప్రజల సాక్షిగా, మహిళల సాక్షిగా అమరావతి మహిళల్ని నువ్వు వేశ్యలుగా ముద్రేస్తే కనీసం ఇది ఖండిస్తున్నాను అని చెప్పిన పాపాన పోలేదే. మొన్న మహిళా రైతుల మీద చెప్పులు, మరి బాటిల్స్ ఇవన్నీ కూడా విసిరి వారందరినీ కూడా అవమానం చేయలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కాదు, మొన్న కొవ్వూరు, నెల్లూరు జిల్లాలో సోదరి వరుస అయ్యే మరి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరిని ఏ విధంగా అవమానపరిచారు. మీ నాయకుడు రక్తంలో ఉంది. నీ సొంత సోదరిని ఇంటి నుంచి గెంటివేసి కట్టుకున్న చీరను కూడా మరి కామెంట్ చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీ పార్టీలో పనిచేసే ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ అదే మెంటాలిటీలో ఉంటారు. దానికి నిదర్శనం కొవ్వూరు, అలాగే అమరావతి యొక్క మహిళల యొక్క మరి అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కూడా గమనించమని ఒకటే అడుగుతా ఉన్నాం. ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. నువ్వు చేసిన ఈ వ్యాఖ్యలు ఏదైతే తలలు నరకండి, రప్పా రప్పా నరకండి, చీకటి సందులో కన్ను కొడితే తలలు తెగిపోవాలి, చేసిన పని గుట్టు చప్పుడు కాకుండా చేయాలి, మహిళల్ని ఈ విధంగా అవమానపరచడం, ప్రసన్న కుమార్ రెడ్డి సొంత చెల్లెలు వరుస అయ్యే మహిళ మీద కూడా వ్యాఖ్యలు చేయటం,
నిన్నగాక మొన్న అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆఖరికి మరి సమాజాన్ని సరైన దారిలో నడిపే మీడియా పైన కూడా దాడి చేయడం అనేది దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ